హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక వైరల్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. అదేంటో కాదు, మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ. చాలా క్రీమీగా, చాలా సాఫ్ట్గా, మధ్య మధ్యలో నట్స్ అవన్నీ వస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మ్యాంగో సీజన్లో డిజర్ట్గా ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. ఈ పాలని మనం మరిగించాలి. ఈ పాలు మరిగే లోపల మనం మ్యాంగో తీసుకుని మ్యాంగోని మనం లోపల ఆ టెంకని తీసేసేసి లోపలంతా ఒక హోల్లా కట్ చేసుకోవాలి. సో ఇలా మామిడికాయని మనం కట్ చేసుకున్న తర్వాత మనకి పాలు అనేవి బాగా మరిగి మనం తీసుకున్న పాలల్లో 1/2 ఆఫ్ ద పాలు వరకు అయిన తర్వాత అందులోకి మనం కొన్ని నట్స్ని చాప్ చేసుకోవాలి. మన ఇష్టం, ఏ నట్స్ అన్నా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బాదం అలానే కాజు యూజ్ చేస్తున్నాను. ఈ పాలు మరిగిన వాటిలో మనం ఈ కాజు బాదం వేసేసి వాటిని కూడా బాగా మరగనివ్వాలి. ఇలా పాలన్నీ మరిగి చిక్కగా అయిన తర్వాత అందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కుంకుమ పువ్వు, అలానే ఇలైచీ కూడా యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని మనం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ మ్యాంగోలోకి వీటిని మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనం పైన కట్ చేసుకున్న ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్లా క్లోజ్ చేసి మనం ఓవర్ నైట్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇలా మార్నింగ్ అయ్యేటప్పటికి మనకి మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. చూడండి, లోపల మొత్తం మన కుల్ఫీ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం పీల్ ఆఫ్ చేసి
మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి.